వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సమాజంలో అందరికీ అవకాశాలు కల్పించాలి సీఎం చంద్రబాబు. సైబర్ మోసాలకు గురి కావద్దని ప్రజలకు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ భవానీ ప్రసాద్ ట్రిపుల్ తలాక్ను తొలగించి ముస్లిం మహిళలకు మోదీ ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది ఎంపీ పురంధరేశ్వరి. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మే నెలలో తల్లికి వందనం పథకం అమలు సీఎం చంద్రబాబు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును బ్యారేజీగా మార్చే కుట్రకు చంద్రబాబు పాల్పడుతున్నారు మాజీ మంత్రి. బర్డ్ ఫ్లూతో మరణించిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే. ఎన్టీఆర్ జన్మదినోత్సవాన్ని తెలుగు జాతి ఆత్మగౌరవం దినోత్సవం దినముగా నిర్వహించాలి. మ్యాడ్ స్క్వేర్ విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్. సమాజంలో అందరికీ అవకాశాలు కల్పించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. మానవ జీవన ప్రమాణాలు మెరుగుపడాలని చెప్పారు. దేశంలో ఉన్న ఏ వ్యక్తి పేదరికంలో ఉండకూడదన్నారు. దేశంలోనే ఎక్కువ పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని ఉద్ఘాటించారు. మూడోది మహాత్మా పూలే గారు. ఈ ముగ్గురు కూడా ఒక సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర పురుషులు. అందుకనే ఈరోజు నేను ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడే మీరు చూశారు నేను ఒక ఇంటికి పోయాను. ఒక ఎస్సీ కుటుంబం ఇంటికి పోయి జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో ఆ కుటుంబాలని ఏ విధంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలనో సంకల్పం చేయడానికి ఆ ఇంటికి వెళ్ళానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఎప్పుడు కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాను. కొంతమందికి అర్థం కావు, కొంతమందికి అర్థం అవుతూ ఉంటాయి. అర్థమైన వాళ్ళు బాగుపడతారు, అర్థం చేసుకున్న వాళ్ళు బాగుపడతారు, అర్థం చేసుకోలేని వాళ్ళు భవిష్యత్తులో నష్టపోయామని బాధపడతా ఉంటారు. ఆ రోజు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడాను. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా సెల్ ఫోన్ అయితే అందరికీ అత్యవసర వస్తువు అయిపోయింది. అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు అనేక విషయాల్లో డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు డాక్రా సంఘాలు మీరు చూస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఆ డాక్రా సంఘాలు లేకపోతే వాళ్ళు ఏమాత్రం కూడా ముందుకు పోలేని పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడో 25 ఏళ్ళు 30 ఏళ్లకు మునిపే మా ఆడబిడ్డలు కష్టపడుతున్నారు, వంట చేయడం సులభంగా చేయాలని కట్టెల పొయ్యిలో కాకుండా దర్జాగా గ్యాస్ ఉపయోగించేయాలని భారతదేశంలో మొట్టమొదటిసారిగా దీపం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రేట్లు పెరిగాయంటే మళ్ళీ ఆలోచించాను. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. ఇప్పుడే ఒక ఇంటికి పోయాను. కట్టెల పొయ్యి అయితే చాలా కష్టమయ్యేది నాకు వంట చేయడం. గ్యాస్ కాబట్టి గ్యాస్ వెలిగించాం, కాఫీ పెట్టాం. ఎండాడ సైబర్ క్రైమ్ కార్యాలయంలో సైబర్ మోసాలకు గురి కావద్దని ప్రజలకు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ భవానీ ప్రసాద్ పలు సూచనలు చేశారు. ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ, మాకు ఈ ప్రతిరోజు కూడా మనకి ఈ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి చాలా మంది బాధితులు మోసపోతున్నారు. ఆ క్రమంలో కూడా నిన్న కూడా ఒక సుమారు 10 మంది వరకు మోసపోయారు. గత 1 month లో వాళ్ళకి సుమారు 60 లక్షల వరకు మోసపోయారు. అయితే వీళ్ళకి ఎలాగొస్తుందంటే స్టాక్ మార్కెట్ లో వీళ్ళకి ఎవరైతే రెగ్యులర్ ట్రేడింగ్ చేస్తారో, డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వాట్సాప్ లో చాట్ వస్తుంది. మీరు డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ టిప్స్ ఇస్తాను చెప్తారు. అంటే స్టాక్ మార్కెట్ లో ఏ షేర్ కొంటే ఏ షేర్ వాల్యూ బాగా పెరుగుతుంది, ఏ షేర్ తగ్గుతుంది, మీకు టిప్స్ ఇస్తాను చెప్పి వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో కానీ, స్టాక్ మార్కెట్ లో, మన ఫేస్బుక్ లో కానీ, వాట్సాప్ లో కానీ వీళ్ళకి ఒక మెసేజ్, ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని చూసి వీళ్ళు జాయిన్ అయిన తర్వాత, అందులో జాయిన్ అయిన చాలా 100 మంది ఉంటారు. వీళ్ళు కూడా జాయిన్ అయిన తర్వాత ఒక్కొక్క టిప్స్ చెప్తుంటారు.
అందులో టిప్స్ చెప్పినప్పుడు పలానా ఈ రోజు ఈ షేర్ మీద ఈ పెట్టండి అమౌంట్ మీకు గ్రోత్ ఉంటుంది, అదే షేర్ గ్రోత్ ఉంటుంది. మీరు దాన్ని మ్యానిపులేట్ చేస్తారు బ్యాక్ ఎండ్ లో. సో అయిపోయిన తర్వాత అందులో ఒక 1000 మందిలో ఉంటే ఒక 900 మెంబర్స్ వాళ్ళే ఉంటారు, ఒక 100 మంది మాత్రం బాధితులు ఉంటారు. ఈ స్టాక్ మార్కెట్ అంతా కూడా మీకు చైనీస్ బేస్డ్, మీకు కాంబోడియా, సౌత్ ఈస్ట్ కంట్రీస్ ఏమైనా కాంబోడియా, మయన్మార్, లావోస్ కూడా జరుగుతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అందులో కొన్ని ప్రొఫెషనల్స్ ఉంటారు కదా స్టాక్ మార్కెట్ లో ఎక్స్పర్ట్స్ కదా, వాళ్ళు కొంచెం మనకి చాలా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మీకు చాలా స్టాక్ మార్కెట్ టిప్స్ వస్తుంటాయి. అలాగే వాళ్ళతో మీకు లైవ్ క్లాస్ ఇప్పించి వాళ్ళు మిమ్మల్ని మానిటర్ చేసి మీకు స్టాక్స్ మీద నమ్మకం కలిగి ప్లాన్ చేసిన తర్వాత సబ్సిక్వెంట్ గా మళ్ళీ ఇండివిజువల్ గా టెలిగ్రామ్ చార్ట్ మొదలు పెడతారు. వాట్సాప్ అయిన టెలిగ్రామ్ డైరెక్ట్ చేసి టెలిగ్రామ్ ఈ చార్ట్ ఈ రోజు ఈ స్టాక్ బట్టని చెప్పి స్టార్టింగ్ ఒక 10,000 పెడితే ఒక 20,000 30,000 లాభం చూపిస్తారు. తర్వాత సబ్సిక్వెంట్ ఏం చెప్పారంటే ఇన్స్టిట్యూషనల్ అకౌంట్ అని చెప్పేసి అది మీకు మల్టీ లెవెల్లో ఎక్కువ లాంగ్ టైం మీకు ఎక్కువ ఐపీఓస్ ఎలక్ అవుతాయని చెప్పి ఏం చేస్తారంటే దాన్ని వెళ్ళి ఇన్స్టిట్యూషనల్ అకౌంట్ అని డైవర్ట్ చేసి వీళ్ళకి ఐపీఓస్ అలాట్మెంట్ కోసం వాళ్ళు క్రియేట్ చేసిన ఒక వర్చువల్ యాప్ ని వీళ్ళు పంపిస్తారు. ఆ యాప్ లో క్రియేట్ చేస్తే వీళ్ళు ఆటోమేటిక్ గా అమౌంట్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. అలాగే చాలా మంది బాధితులు ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఫేక్ ఇన్వెస్ట్మెంట్ ప్రాడక్ట్ మోసపోతున్నారు. ట్రిపుల్ తలాక్ ను తొలగించి ముస్లిం మహిళలకు మోదీ ప్రభుత్వం స్వేచ్ఛను ఇచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. మోదీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అసాధ్యాలను సుసాధ్యం చేస్తుందని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం బిల్లులను కూడా లోక్సభ, రాజ్యసభలో ఆమోదించారని తెలిపారు. ఇది చట్ట రూపంలో వస్తుంది అనేటువంటి విషయం మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మన సోనియా గాంధీ గారు ఒక రిమార్క్ చేశారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అన్డెమోక్రాటిక్ గా సరి అయినటువంటి చర్చ జరగకుండా ఈ చట్టాన్ని చేశారు అని చెప్పి వారు మా మీద ఒక అపవాదు వేయడం జరిగింది. వారికి బహుశా మరి వారికి అనారోగ్య రీతిలో మరి వారు హౌస్లో ఉన్నారో లేదో తెలియదు. మరి ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చాలా వరకు కూడా ఈ చర్చ జరుగుతున్నప్పుడు లోక్సభలో కనపడలేదు, ప్రియాంక గాంధీ గారు కూడా కనపడలేదు. కనుక సోనియా గాంధీ గారు రాజ్యసభలో ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ లోక్సభలో ఆ రోజు రాత్రి అంటే ఏప్రిల్ 2వ రోజు రాత్రి 8 గంటలకి పాస్ అవ్వాల్సినటువంటి బిల్లు అన్ని పార్టీలకి చెందినటువంటి నాయకులు వారి వారి అభిప్రాయాలను అక్కడ చెప్పినటువంటి సందర్భంలో 3వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకి పాస్ చేసుకోవడం జరిగింది. మేమందరం కూడా మేము హౌస్లోనే కూర్చుని ఉన్నాం. అదేవిధంగా రాజ్యసభలో కూడా 3వ తారీఖు సాయంత్రం పాస్ కావాల్సినటువంటి బిల్లు 4వ తారీఖున వేకువజామున 4 గంటలకి పాస్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అందరూ చర్చలో పాల్గొన్నారు కాబట్టి. మరి ఆ సందర్భంలో ఏ విధంగా ఇది అన్డెమోక్రాటిక్ గా ఏకపక్ష ధోరణితోటి బుల్డోజ్ చేసి ఈ సవరణ చేశారు అని మరి ఏ ఆధారాలతో వారు అన్నారో మరి నాకైతే తెలియదు. నేను ఇందాక అన్నాను కదండి, రాహుల్ గాంధీ గారు హౌస్ లో లోక్సభలో లేరు, ప్రియాంక గాంధీ గారు కూడా హౌస్ లో లేనటువంటి నేపథ్యం కనుక వారికి సరి అయినటువంటి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మే నెలలో తల్లికి వందన పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. జనాభా తగ్గకుండా పిల్లలను ఎక్కువగా కనాలని, భవిష్యత్తుకు ఇది చాలా అవసరం అన్నారు. 20 లక్షల కుటుంబాలని రాష్ట్రంలో ఎంపిక చేశాం. మీ ఊర్లో 41 చేశాం. అదే సమయంలో నేను ఆలోచించిన విధానం అట్టడుగు నుండే 20%, పైనుండే 10%. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది మార్గదర్శులు ఉన్నారు. ఇప్పుడే మనోజ్ గారు అయితే అక్కడికి వచ్చినప్పుడు చూశాను. ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఒక 5 మంది వచ్చారు. వీళ్ళకి సమాజం ఒక అవకాశం ఇచ్చింది, అందిపుచ్చుకున్నారు. ఈరోజు పారిశ్రామికవేత్తలుగా లేకుంటే మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకప్పుడు జన్మభూమి పిలిపించాను, మీరందరూ స్పందించారు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ వచ్చి జన్మభూమి పిలుస్తుంది రా, కదిలి రా అంటే గ్రామానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు. స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, శ్మశానాలు కట్టించారు, అనేక కార్యక్రమాలు చేశారు. ఈరోజు నేను ఇచ్చే పిలుపు, ఎవరైతే సమాజంలో ఆర్థికంగా పైకొచ్చారో, తెలివితేటలున్నాయో అలాంటి మీరు తిరిగి సమాజానికి ఇవ్వాలి. ఆ రోజు సమాజానికి ఇమ్మని కోరాను. ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక
సంస్కరణలు వచ్చాయి. నేనే దీనికి కూడా ఆ రోజు భారతదేశంలో పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్కి నేనే శ్రీకారం చుట్టాను. ఈరోజు మీరు చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి. ఒకప్పుడు హైదరాబాద్ విజయవాడ రోడ్డు చూసేవాళ్ళం. ఈరోజు బాగా రోడ్డు ఉందంటే దానికి కారణం పీపీపీ విధానం, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు బ్రహ్మాండంగా మీరు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం పెట్టిన సెల్ ఫోన్లు కాదు, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది సెల్ ఫోన్ల వల్ల. ప్రైవేట్ వ్యక్తులు సర్వీస్ ఇస్తారు, దానివల్ల వాళ్ళకు లాభాలు వస్తున్నాయి, మీకు మెరుగైన సేవలు అందుతున్నాయి. కరెంటు విషయంలో కానీ అనేక విషయాల్లో కాలేజీల విషయంలో కానీ చాలామంది ముందుకొచ్చి ఎన్నిపోయారు. కానీ ఈరోజు పీపీపీ విధానంలో ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళు పైకి వచ్చారు, తప్పులేదు. స్వాతంత్ర సమరయోధుడు ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు నాయకులు ఏమన్నారంటే, ఆనాటి వెనుకబాటుతనాల్లో దళితులను, బలహీన వర్గాలను, మైనార్టీలను సముచితమైన సామాజిక న్యాయాన్ని సాధించడంలో, రిజర్వేషన్లు సాధించడంలో మరి వారు బాబాసాహెబ్ అంబేద్కర్తో మరి కలిసి పనిచేసి ఈ రోజున భారతదేశం గర్వించదగిన నాయకులలో ఓ నాయకుడిగా వారు ఈ రోజున మన మధ్యలో ఉండటం, వారిని సంస్కరించుకోవటం, వారిని మననం చేసుకోవటం, వారిని అనుసరించటం మనందరి యొక్క విద్యుత్ ధర్మంగా. ఈనాడు మాజీ ముఖ్యమంత్రిగా, మన పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తిగా జగజ్జీవన్ రావు గారి యొక్క అడుగుజాడల్లో వారు తీసుకొచ్చిన అనేకమైన సంస్కరణలో భాగస్వాములై వారు ముందుకు సాగుతున్న ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వారికి నివాళులర్పిస్తూ వారిని స్మరించుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు నందిగం మన మేరు నాగార్జున గారు, బాపట్ల మాజీ ఎంపీ గారు నందిగం సురేష్ గారు, లిడ్ క్యాప్ చైర్మన్గా పనిచేసిన రాజశేఖర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు గారు, ఎమ్మెల్సీ గారు, అలాగే పామర్ ఎమ్మెల్యే గారు, మల్లాది విష్ణు గారు మన మధ్యలోకి రావడం జరిగింది. ముందుగా మల్లాది విష్ణు గారిని సభను ఉద్దేశించి ఓ 2 నిమిషాలు వారు మాట్లాడబోయే ముందుగా వారికి నివాళులు అర్పించే క్రమాన్ని మనం కానప్పటికీ కూడా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తూ ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తూ గత 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నడిచారు. అదేవిధంగా మేమందరం కూడా కష్టపడి 5 సంవత్సరాల్లో ఎక్కడా లేని విధంగా మరి దేశం మొత్తం కూడా తమ వైపు చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన అందించారు. దాని అంతటికీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక పక్కన బాబు జగజ్జీవన్ రావు, అలాగనే మరి బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది గతంలో అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ ఈనాడు వాళ్ళ ఆశయాలను పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో, అంటే మహానుభావుడి గురించి అందరూ అన్నీ చెప్పారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది మనం చెప్పాలి. కాబట్టి ఈ 10 నెలల్లో జరుగుతున్న విధ్వంసం మనందరం కూడా చూసాం. అణగారిన జాతులపైన, ఎస్సీలపైన, బీసీలపైన, మైనార్టీలపైన, ఎస్టీలపైన అక్రమ కేసులు పెట్టి ఏదైతే జగజ్జీవన్ రావు కానీ అలాగే అంబేద్కర్ గారు కానీ జరగకూడదు, వీళ్ళందరూ కూడా ఐకమత్యంగా మరి ముందుకు రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును బ్యారేజీగా మార్చే కుట్రకు చంద్రబాబు పాల్పడుతున్నారని మాజీ మంత్రి వేణు గోపాలకృష్ణ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ తన స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరం ఎత్తు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద చంద్రబాబు రాజీ పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం జీవనాడి పోలవరం కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పోలవరం నిర్మాణం జరుగుతుందని ఆ రోజు విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత తను తీసుకున్నటువంటి స్వార్థపూరిత నిర్ణయం ఏమిటంటే పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని కేంద్రాన్ని ఒప్పించడం.
దానికి ఏది తాకట్టు పెట్టాడు? ప్రత్యేక తరగతి హోదా. పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పడానికి ప్రత్యేక తరగతి హోదాను వదులుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశాడు. ప్రత్యేక తరగతి హోదా సాధనని పక్కన పెట్టి పోలవరం నిర్మాణం తాను చేపడతానని చెప్పడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తర్వాత సరైన రీతిలో తీసుకొని నిర్ణయాల వల్ల, అంటే ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేనటువంటి వారు కూడా ఆలోచన చేయగలుగుతారు. ఎందుచేతనంటే ఒక ప్రవాహం ఉంది, ఆ ప్రవాహాన్ని అదుపు చేయాలి. అదుపు చేస్తే పై ప్రాంతాలు ముంపుకు గురవుతాయి. ముంపుకు గురైనటువంటి ప్రవాహం నుంచి కిందకి నీరు వెళ్ళటానికి పోలవరం నిర్మాణంలో స్పిల్వే అనేటువంటిది మొట్టమొదటిగా నిర్మించాల్సినటువంటి ప్రాధాన్యత అంశం. ఆ స్పిల్వే నిర్మాణంలో ఎక్కడ చొరవ తీసుకోలేదు. చొరవ తీసుకోకుండా కేవలం తనకు కలిసి వస్తుందనేటువంటి ఆలోచనతోటి అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్ ఈ రెండు పూర్తి కావాలి. అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తి కావాలంటే స్పిల్వే ప్రధానమైనటువంటిది. లోయర్ కాపర్ డ్యామ్ ప్రారంభించేశారు, అప్పర్ కాపర్ డ్యామ్ ప్రారంభించేశారు. మధ్యలో డయాఫ్రామ్ వాల్ వేసేశారు. డయాఫ్రామ్ వాల్ వేసి వరదలు వచ్చే సమయానికి అప్పర్ కాపర్ డ్యాంలో స్పిల్. నరసరావుపేటలో ఇటీవల బర్డ్ ఫ్లూతో మరణించిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2 రోజుల క్రితం నరసరావుపేటలో బాలయ్య నగర్ మొదటి లైన్లో 2 సంవత్సరాల బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిందనే వార్త తెలియటం జరిగింది. ముఖ్యంగా ఈ అమ్మాయి ఎయిమ్స్ మంగళగిరిలో వైద్యం పొందుతూ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా పనిచేయకపోవటం వల్ల చనిపోయిందని చెప్పి ఎయిమ్స్ వైద్యులు నిర్ధారించి రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో బర్డ్ ఫ్లూ వలన చనిపోయిన 2వ వ్యక్తి అది నరసరావుపేటలో జరగటం చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరం. మొదటి వ్యక్తి మహారాష్ట్రలో 2021 సంవత్సరంలో చనిపోయింది. ఇది 2వ కేసు, భారతదేశంలోనే 2వ కేసు బర్డ్ ఫ్లూ. ఈరోజు నరసరావుపేటలో బాలిక చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ నిర్ధారించిన వైద్యులు ఎవరంటే ఎయిమ్స్ నుంచి ప్రతిష్టాత్మక, భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన వైద్య సంస్థ హాస్పిటల్ ఎయిమ్స్ డాక్టర్స్ మంగళగిరి నుంచి, అట్లానే వీళ్ళు పంపించిన ల్యాబ్ ఐసీఎంఆర్ ల్యాబ్స్ పూణే, భారతదేశంలోనే మొట్టమొదటి అత్యంత ఈ యొక్క వైరాలజీ ల్యాబ్లో, వైరాలజీ విభాగంలో మొట్టమొదటి ల్యాబు. మనం ఏ టెస్ట్లైనా గతంలో అక్కడికే పంపించేవాళ్ళం. సో ఇలాంటి ల్యాబ్లో నిర్ధారించింది. సో ఇది సామాన్యమైన విషయం కాదు, చిన్న విషయం కాదు. మొట్టమొదటిది అసలు హాస్యాస్పదం ఏంటంటే ఇది బర్డ్ ఫ్లూ వలన కాదని ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే ప్రకటించడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. అంటే అసలు ఎయిమ్స్ డాక్టర్స్ ఎంత మేధాశక్తి గలవాళ్ళో తేలిగ్గా ప్రకటించరు. అట్లానే ఐసీఎంఆర్ ల్యాబ్ అనేది చాలా ప్రతిష్టాత్మక వైరాలజీ ల్యాబ్. వీళ్ళిద్దరూ ప్రకటించిన తర్వాత అసలు ఈ దేశంలో ఖండించడానికి వేరే వాళ్ళు ఎవరు కూడా సరిపోరు. అలాంటిది డాక్టర్ అయ్యుండి ఆయన ఏ విధంగా మాట్లాడటం చాలా హాస్యాస్పదం. ఆయనకు ఒక అవగాహన లేదని ఇప్పటికే అర్థమవుతా ఉంది. కాబట్టి నేను స్పష్టంగా చెప్పేది బర్డ్ ఫ్లూ ఎందుకు వచ్చింది, కారణం ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోవాలి. అది ముఖ్యమైన విషయం. బర్డ్ ఫ్లూ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒకటి, మనం బర్డ్ ఫ్లూ వచ్చిన పక్షిని బాయిల్ చేయకుండా, అంటే ఉడకబెట్టకుండా పచ్చి మాంసం తిన్నప్పుడు రావచ్చు. లేదా బర్డ్ ఫ్లూ అమ్మాయి వాళ్ళ తండ్రి చెప్తున్నాడు, ఈ యువతల ఒక 10 కోళ్ళు చచ్చిపోయినాయి సార్, ఈ అమ్మాయికి ఈ జబ్బు వచ్చే ముందు ఇదే వీధిలో 10 కోళ్ళు జబ్బు వచ్చి చనిపోయినాయి, బర్డ్ ఫ్లూ వచ్చినాయి. ఆ వాటి నుంచి వచ్చే
ఎన్టీఆర్ జన్మదినోత్సవాన్ని తెలుగు జాతి ఆత్మగౌరవం దినోత్సవ దినంగా నిర్వహించాలి. భావితరాలకు ఎన్టీఆర్ ని ఒక స్ఫూర్తిగా చేయగలరని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుగు శక్తి విజ్ఞప్తి. నేడు తణుకు పర్యటనలో తణుకు శాసనసభ్యులు శ్రీ ఆదిమూలపు రాధాకృష్ణ గారిని కలపడం జరిగింది. రేపు ఏదైతే మే 28ని ఎన్టీఆర్ జయంతి ఉందో ఇది తెలుగు వారి ఆత్మ దినంగా చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నాం. దీన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు ప్రకటించబోతున్నాం. మనం ఇప్పుడే చూసినట్లయితే అల్లూరు సీతారామరాజు, పొట్టి శ్రీరాములు గారు, అలాగే పింగళి వెంకయ్య గారు, విగుడు వెంకటరామమూర్తి గారు, అల్లూరు సీతారామరాజు గారు ఇలాగ ప్రభుత్వం అధికారంగా కార్యాలయంలో చేస్తున్నారు. ఇవాళ ఎన్టీ రామారావు గారు కూడా ఆకోకు చెందిన వ్యక్తి. ఒకప్పుడు మనల్ని మద్రాసి అని, దక్షిణాది అనేవాళ్ళు. మేము తెలుగు వాళ్ళని చెప్పి కేంద్రాన్ని ఎదిరించి మేము తెలుగు వాళ్ళు, మాకు ప్రత్యేక భాష ఉంది, మాకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పి ఆనాడు పోరాడి తెలుగుదేశం పార్టీ పెట్టి 9 మాసాల్లో అధికారం తీసుకొచ్చిన ఘన చరిత్ర ప్రపంచంలో ఉందంటే అది ఎన్టీఆర్. మేము కోరుతుంది ఒకటే, ఎన్టీఆర్ని శాశ్వతంగా భావితరాలు గుర్తుండేలాగా. ఎందుకంటే వేళ మనం తెలుసు, నెక్స్ట్ జనరేషన్ తెలియదు, అభివృద్ధి తెలియదు. సో ఇది ఒక ప్రభుత్వం అధికారిక కార్యక్రమం చేస్తే డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు చిరస్మయంగా ఉంటారు. ఎవరు వచ్చినా ఆయన పేరు పుట్టింది దాని భావితరాలకి ఎన్టీఆర్ తెలియకుండా పోతే ఇంకో 10 ఏళ్ళు పోతే. అందువల్ల మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ఇది శాశ్వత ప్రతిపాదన చేయమని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు. రేపు శ్రీరామనవమి మనం రాముని చూడలేదు, కృష్ణుని చూడలేదు, కానీ ప్రతి ఒక్కరు ఎన్టీ రామారావు రాముని చూశారు. రాముని ఇలాగే ఉంటారా అని చెప్పి దాన్ని మేము కోరేది ఒకటి, ఎన్టీ రామారావు గారికి భారతరత్న కంటే ఇది చేసినట్లయితే తెలుగు జాతి గర్విస్తుంది. ప్రపంచంలో ఉన్న మొత్తం తెలుగుని హర్షిస్తారు. వాళ్ళ స్థానికంగా ఉన్న అందరూ కూడా ఎన్టీ రామారావు ఈ రోజు కూడా ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా సరే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు. ఆయన పాత్రల ద్వారా, ఇవాళ ఆయన పెట్టిన పథకాల ద్వారా ఆయన ఎన్నో పథకాలు చేసి ఇవాళ కేంద్రం కూడా ఆయన పెట్టిన పథకాలు ఇవాళ అనుసరిస్తారు. సో ఇలాంటి వ్యక్తికి మనం సరైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు చిరస్మయంగా ఉంటారు. ఇది నేను ప్రతి ఒక్క శాసనసభ్యులు కలవబోతున్నాను. ఇది ఈవేళ ప్రథమంగా దాని గురించి స్టార్ట్ చేశాను. మధ్యాహ్నం కొవ్వూరు ఎమ్మెల్యేని కలవబోతున్నాను, కందు దుర్గం కలవబోతున్నాను. అందరినీ కలిసి ఒక మూమెంట్ తీసుకొచ్చి రేపు మే 28ని అధికారికంగా చేసి ఇది నిజమైన నివాళి అర్పించాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని చెప్పి తెలుగు జాతి ప్రజల తరఫున వివి రామ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనవి చేస్తున్నారు. జై హింద్, జై ఎన్టీఆర్. మ్యాడ్ స్క్వేర్ విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, నవ్వించడం చాలా గొప్ప వరం. మనకి ఎన్ని కష్టాలు బాధలున్నా ఓ మనిషి వచ్చి నవ్వించాడు అంటే వాటి నుంచి బయటపడడం కదా అనిపిస్తుంది. చాలా కాలం అయింది మనందరం కలుసుకొని. ఈరోజు వంశీ పుణ్యమన్న మనందరం మళ్ళీ ఇక్కడ కలుసుకోగలిగాం. నవ్వించడం అనేది ఒక చాలా గొప్ప వరం. మనకెన్నో బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఒక మనిషి గనక మనకొచ్చి నవ్వించగలిగితే ఈ కష్టాల్లోంచి బయటికి వెళ్ళిపోదాం కదా అనే ఒక ఆలోచన మనందరికీ ఉంటుంది. అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు. అండ్ ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్ గా మనకి దొరికాడు ఇక్కడ. కళ్యాణ్, కంగ్రాచులేషన్స్ ఫార్ అచీవింగ్ దిస్ స్టూపెండస్ సక్సెస్ ఫర్ మ్యాడ్ 2. ఒక పెద్ద చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత సీక్వెల్ గా అంతకంటే గొప్పగా జనాల్ని, ప్రజల్ని, ఆడియన్సెస్ ని రంజింపచేయడం చాలా కష్టం. అండ్ ఐ థింక్ యూ హవ్ అచీవ్ దిస్ ఫీట్. ఎందుకు అనంటే యు హ్యావ్ అ ప్యూర్ హార్ట్. మీకుండే ఆ ప్యూరిటీని ఎప్పటికీ కోల్పోవద్దు. నాకు తెలిసి ఒక దర్శకుడికి కావాల్సిన ఒక గొప్ప గుణం అది. చాలా ప్యూర్గా మనం కథను రాయగలగాలి. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ హిట్. బలవర్ బాబోయ్, నేను వెళ్ళిపోతాను ఇక్కడ. ప్లీజ్ కాళ్ళకి దండం పెడితే మీ అమ్మగారికి, మీ నాన్నగారికి పెట్టండి చాలు. ఆల్వేస్.